అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు డాక్టర్ జి చంద్రమోహన్. ఈరోజు ఏహెచ్ఎల్ అందరికీ మన స్మైల్ విశాఖపట్నం తరపున మరియు ఆర్ఐహెచ్టిసి బన్వాస్ తరపున స్వాగతం తెలుపుతున్నాం. నేను విఏఎస్గా మరి బన్వాస్లో పనిచేస్తున్నాను. పశువులలో యుక్త వయస్సును ప్రభావితం చేసే అంశాలను ఇది చిన్న టాపిక్ అయినప్పటికీ కాసేపు చర్చించుకుందాం. మనకందరికీ తెలుసు, ప్రతి రైతు పాడి పరిశ్రమలో విజయం సాధించాలంటే మరి ఖచ్చితంగా పునరుత్పత్తి యాజమాన్యం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో మిగతావన్నీ ఒక ఎత్తు అయితే ఈ పునరుత్పత్తి యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. మనందరికీ తెలుసు, ఏడాదికి ఒక దూడ అనే కాన్సెప్ట్ చెప్తా ఉన్నాను చాలాసార్లు. ఏడాదికి ఒక దూడ అంటే ఏంటంటే ప్రతి సంవత్సరము ప్రతి పశువు నుండి మనం ఒక దూడను పొందగలగాలి. ఇలా పొందగలిగితే ఇంటర్ కావింగ్ పీరియడ్ తగ్గించడం ద్వారా దీన్ని పొందవచ్చు. ఇంటర్ కావింగ్ పీరియడ్ అంటే ఈతకు మధ్య కాలాన్ని మనం తగ్గించడం. దీని ద్వారా మనం ప్రతి సంవత్సరానికి ఒక దూడను పొందే అవకాశం ఉంటుంది. ఎందుకు ఇలా మరి చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, మనకు తెలుసు ప్రస్తుత కాలంలో ఒక గేదెని కానీ ఒక ఆవును కానీ మనం కొనాలంటే ఎంత ఖర్చు అవుతుంది? దాదాపు 70,000, 80,000 నుంచి 1,00,000 దాకా ఖర్చు అవుతుంది యావరేజ్ ఆలోచిస్తే. సో ఇంత ఖర్చు పెట్టి మనము ఈ గేదెను లేక ఆవును తీసుకొచ్చి కొన్ని పాలు పిండి అమ్ముకోవడం కన్నా మనం దగ్గర ఉన్న గేదెలు, మన దగ్గర ఉన్న ఆవులతోనే దాని దూడలు, పెయ్య దూడలు ఏవైతే ఉంటాయో దాన్ని మనం బాగా పెంచుకొని దాన్నే గేదె లేదా ఆవుగా తయారు చేసుకుంటే వచ్చే లాభాలు సహజంగా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదన్నమాట, లేకపోతే తక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము దూడల యాజమాన్యాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. అదేవిధంగా ఏడాదికి ఒక దూడల కాన్సెప్ట్ కూడా మనం రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మన టాపిక్ వస్తే, ఎందుకు యుక్త వయసుకు అంత ప్రాధాన్యత ఉంది? యుక్త వయస్సుకు ప్రభావితం చేసే అవకాశాలకు కానీ పశువు త్వరగా యుక్త వయసుకు రావడం వల్ల వచ్చిన ఉపయోగం ఏంటంటే, పశువు యుక్త వయసుకు త్వరగా రావడం వలన మనం దాన్ని వృధాగా మేపే అవసరం ఉండదన్నమాట. మనం పెట్టే మేపు వృధా కాదు, ఖర్చు తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇందాక చెప్పుకున్నట్టు మనం గేదెలు కొనే బదులు మన దూడలని మంచి ఆవులుగా లేక గేదెలుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. మూడో పాయింట్ ఏంటంటే, మనము ఎక్కువ ఈతలు పొందే అవకాశం ఉంటుంది. యుక్త వయసు పశువు త్వరగా వచ్చినప్పుడు మనం ఎక్కువ ఈతలు పొంది ఎక్కువ లాభాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఏంటి యుక్త వయసు త్వరగా రావడానికి రైతుకి ఏమైనా సంబంధం ఉందా? అంటే పాడి పరిశ్రమ పెంచే రైతుకు యుక్త వయసు పశువుతో సంబంధం ఉందా? అతను ఎంతవరకు ఇన్వాల్వ్ కాగలడు? లేకపోతే దీనికి ఏ అంశాలు ప్రభావితం అవుతాయి? ఏ కారకాలు దీన్ని మనం త్వరగా లేక లేట్గా రావడం జరుగుతుంది అంటే అన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. రైతు సంబంధిత విషయాలు ఉన్నాయి, అదేవిధంగా దాన్ని జన్యుపరంగా దాని సంబంధ విషయాలు ఉన్నాయి, యాజమాన్య సంబంధ విషయాలు ఉంటాయి అన్నమాట. సో అన్ని రకాలుగా మనం క్యుములేటివ్గా చేసుకుంటే తప్ప పశువు పెయ్య దూడ త్వరగా ఎదకొచ్చి మనకు కట్టి దూడనిచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ప్యూబర్టీ అని అంటారు. యుక్త వయసు అంటే ఇంగ్లీష్లో ప్యూబర్టీ అంటాం. ఇంకోటి పదం ఏంటంటే సెక్సువల్ మెచ్యూరిటీ. ఏంటి దీనికి యుక్త వయసుకు సెక్సువల్ మెచ్యూరిటీకి తేడా ఏంటంటే, యుక్త వయసు అంటే మనకు దూడ యుక్త వయసుకు వచ్చినట్టు, అంటే హార్మోన్స్ రిలీజ్ అయ్యి దానికి సిద్ధంగా ఉన్నట్టు. అదేవిధంగా సెక్సువల్ మెచ్యూరిటీ అంటే ఆ పెయ్య దూడ గర్భం దాల్చి దూడను సులభంగా అయినడానికి ఉన్న స్థితిని సెక్సువల్ మెచ్యూరిటీ అంటారు. అది తేడా. యుక్త వయసు వచ్చింది కదా అని మనం వెంటనే ఎదశుద్ధి చేయడము, లేకపోతే దున్నపోతుని దాటించడము, లేకపోతే కోడిని దాటించడం చేస్తే ఏమవుతుందంటే ఈనే సమయంలో మనకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా త్వరగా కట్టకపోవడానికి కూడా అవకాశం. మనం యుక్త వయసు డెఫినేషన్ చూసుకుంటే, ఒకసారి పశువు శరీరంలో లేకపోతే దూడ శరీరంలో ప్రత్యుత్పత్తి అవయవాలు వాటి విధులను పూర్తిగా నిర్వర్తించుటకు సన్నద్ధం కావటాన్ని యుక్త వయస్సు అంటాం. ఇది ఎలా వస్తుందంటే, ఇది ప్రధానంగా వయస్సు మరియు బరువు మీద ఆధారపడి, అంటే పశువు యొక్క బరువు, పశువు యొక్క వయసు మీద యుక్త వయస్సు ఎప్పుడు వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది అన్నమాట. యుక్త వయస్సు చేరిన తర్వాత
ఆడపశువు అండకోశం నుండి అండము విడుదలై అండవాహికలోని అంకురాల్లో చేరి వీర్యకాలతో కలిసి జయగొట్టుగా ఏర్పడుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే ముందే మనం ఏ చేసినప్పటికీ అండకోశం నుంచి అండం విడుదల అవ్వదు కాబట్టి ఈ యుక్త వయసు రాకముందు చేస్తే మనకు పశువు కట్టే అవకాశం ఉండదన్నమాట. ఎందుకంటే అండం విడుదలై యుక్త వయసుకు వచ్చిన తర్వాత హార్మోన్స్ ప్రభావం వల్ల విడుదలవుతుంది కాబట్టి బిఫోర్ దట్ చేస్తే మనకు ఈ పశువు కట్టదు. అదేవిధంగా యుక్త వయసు వచ్చిన తర్వాత ఆడపశువుకు తొలిసారి ఎదలక్షణాలు ప్రదర్శిస్తాయి. అంతవరకు ఎదలక్షణాలు అనేవి వాటిలో కనిపించవన్నమాట. సాధారణంగా ఎప్పుడు వస్తుంది ఒక పశువు యుక్త వయసు కంటే దాదాపు తన శరీరంలో 65 to మ్యాక్సిమం 65% వచ్చేసరికి ఖచ్చితంగా ఆల్మోస్ట్ అన్ని పశువులు యుక్త వయసుకు వస్తాయి. కొన్ని రకాల పశువులు ఇంకా ముందే వస్తాయి. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న పశువులు కాస్త టైం పడుతుంది, కానీ ఇప్పుడు హెచ్ఎఫ్ తీసుకున్నా లేకపోతే ఈయన జెర్సీ ఆవులు ఇవన్నీ చాలా త్వరగా ఎదగొస్తాయి మన నాటు పశువులతో పోలిస్తే. ఇక్కడ చూడండి ఫోటోలో ఒకసారి బాడీ మెచ్యూర్ సైజు 45 to 55% మధ్యలో యుక్త వయసుకు వచ్చే సందర్భానికి అంటే తన పూర్తి 100 కేజీలు పశువు యొక్క బరువు అనుకుంటే 55 kgs ఈ పాటికి వచ్చింది అనమాట ప్యూబర్టీకి వచ్చేసరికి. అదేవిధంగా ఫస్ట్ కావింగ్కు 80%, 82%, రెండవ కావింగ్ వచ్చేసరికి తన మొత్తం బరువులో తన రీచ్ అయ్యే బరువులో 92%, మూడవ కావింగ్ వచ్చేసరికి పూర్తి బరువును పశువు సంతరించుకుంటుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకి ఒక పశువు 500 కేజీలు బరువు వస్తుంది బాగా మెచ్యూర్ అయిన తర్వాత 3-4 ఈతల తర్వాత అనుకుంటే మనకు సాధారణంగా 55% బరువు వచ్చేసరికి 500 కేజీలు అంటే ఆల్మోస్ట్ 300 కేజీలకు వచ్చేసరికి పశువు యుక్త వయసుకు వస్తుంది అన్నమాట. అదేవిధంగా ఫస్ట్ కావింగ్ వచ్చేసరికి 82% బరువు, రెండవ కావింగ్కి 92% బరువు, మూడో కావింగ్ వచ్చేసరికి తన పూర్తి బరువును పశువు సంతరించుకుంటుంది. ఇక్కడ ఒకసారి మనం గమనించండి, వివిధ పశువుల్లో సాధారణంగా యుక్త వయసుకు వచ్చే నెలలు బరువు. ఇందాక చెప్పుకున్నాం కదా, మనం ఏం చెప్పుకున్నాం, ఈ జెనెటికల్గా కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. అంటే ఏంటి, ఒక్కొక్క రకమైన జాతిలో ఒక్కొక్క రకమైన వయసులో వస్తాయి, ఒక్కొక్క రకమైన బరువులో ఇవి మనకు యుక్త వయసుకు లేదా ప్యూబర్టీకి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఉదాహరణకు మన గేదె తీసుకుంటే ఆల్మోస్ట్ 28 నెలల నుంచి 31 నెలలు అంటే 2.5 సంవత్సరం వేసుకోండి. దగ్గర 2.5 సంవత్సరానికి మనకు గేదె పేయి దూడల్లో మనకు యుక్త వయసుకు వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు ముర్రా తీసుకున్నారు దాదాపు ఇక్కడ ఎగ్జాంపుల్గా, ఎందుకంటే 380 నుంచి 386 కేజీలు చూపిస్తున్నారు కాబట్టి ఇది ముర్రా జాతి గేదెకి సంబంధించిన పరిమాణం అన్నమాట. 28 నెలల వయసు కానీ లేకపోతే బరువు కానీ. ఇప్పుడు చాలా చోట్ల ఏమవుతుందంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల ఇప్పుడు కోస్టల్ రీజియన్ తీసుకుంటే అక్కడ గడ్డి పుష్కలంగా ఉంటుంది. ఎక్కడైతే నీరు పుష్కలంగా ఉంటుంది గడ్డి కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి అక్కడ మంచి పోషణ లభించి అక్కడ ఉన్న పెయ్యదూడలు త్వరగా ఎదకొస్తాయి అన్నమాట. మనము ఇక్కడ రాయలసీమ ఏరియాలో కానీ లేకపోతే కరువు ప్రాంతాల్లో మనం గమనించినట్లయితే గడ్డి దొరికే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే గడ్డి దొరికే అవకాశం తక్కువగా ఉంటుందో అవి ఈ పరాన్నజీవుల బారిన పడి, మీరు గ్రామాల్లో గమనించే ఉంటారు కొన్ని చోట్ల ఈ దూడల యొక్క పొట్ట ఎంత చాలా ఎక్కువ పెరిగిపోయి ఒక బాణలాగా ఉంటుందన్నమాట. ఇటువంటి ఉన్న దూడలు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే అవి పరాన్నజీవుల యొక్క సమస్యతో బాధపడుతున్నాయి. ఎప్పుడైతే పరాన్నజీవుల యొక్క సమస్యతో బాధపడుతుంటాయో అవి రక్తహీనత కలిగి ఇమ్యూనిటీ తగ్గిపోయి చాలా వీక్గా ఉంటాయి కాబట్టి అవి యుక్త వయసుకు త్వరగా రావడం అనేది జరగదన్నమాట. అదేవిధంగా మనం హెచ్ఎఫ్ ఆవు గమనించండి, 11 నుంచి 13 నెలలు, ఎంత తేడా చూడండి. గేదెల్లేమో 21 నుంచి 31 నెలలు అయితే దాదాపు 2.5 సంవత్సరం అయితే ఇది సంవత్సరానికే హెచ్ఎఫ్ ఆవు మనకు యుక్త వయసుకు వస్తుంది. పశువు కట్టి మరొక సంవత్సరానికి 10 నెలలకు అది దూడనిచ్చే అవకాశం, ఆల్మోస్ట్ 2 years మనం మొదటిసారి హెచ్ఎఫ్ ఆవులో దూడలు పొందే అవకాశం ఉంటుంది. ఇక కమింగ్ టు జెర్సీ కౌ కూడా ఆల్మోస్ట్ ఒక 2 నెలల అటు తేడాతో 13 నుంచి 15 నెలల వయసులోనే అది యుక్త వయసుకు వస్తుంది అనమాట. ఇక మన ప్రైడ్ ఒంగోలు ఆవు చూసుకుంటే సేమ్ 2 సంవత్సరాలు పడుతుంది అనమాట. ఒంగోలు ఆవు మన యుక్త వయసు రావడానికి యావరేజ్గా 2 సంవత్సరాలు పడుతుంది. అది భారీ శరీరం ఉంటుంది కాబట్టి అది కూడా 300 కేజీల పైనే వస్తుంది అనమాట.
ఇక మన దేశీయ ఆవులైనటువంటి సాహివాల్ తీసుకుంటే సంవత్సరంన్నర తర్వాత, గిర్ ఆవు అయితే అది కూడా ఆల్మోస్ట్ 18 నుంచి 20 నెలల కాలంలో మనకు ఇవి ఎదకొస్తాయన్నమాట. సో యావరేజ్గా నేను ఒక్కొక్క స్పీసీస్లో ఒక్కొక్క ఎప్పుడు వస్తాయని మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం యుక్త వయస్సును ఏమేమి అంశాలు ప్రభావితం చేస్తాయి? ఇక్కడ చూడండి, ప్యూబర్టీ అంటే యుక్త వయసు. మధ్యలో మనం రాసిన ప్యూబర్టీ వర్డ్ అంటే యుక్త వయస్సు అని మీనింగ్ అన్నమాట. దానికి ప్రధానంగా 4 అంశాలు చూపిస్తున్నాం. ఏంటవి? హార్మోనల్, జెనెటికల్, ఎన్విరాన్మెంటల్, న్యూట్రిషనల్. మొదటిది హార్మోన్లు అంటే మీకు తెలుసు. హార్మోన్ల యొక్క ప్రభావము ప్యూబర్టీ మీద చాలా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి హార్మోన్స్ ఎక్కడ అంటే అన్ని హార్మోన్లు కాదు. ఇక్కడ హార్మోన్లు అంటే ప్రత్యుత్పత్తికి సంబంధించిన హార్మోన్లు. ఉదాహరణకు FSH, LH. FSH అంటే ఫాలిక్యులార్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, LH అంటే ల్యూటినైజింగ్ హార్మోన్. అదేవిధంగా GnRH, గొనాడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్. ఇవన్నీ ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? పిట్యూటరీ గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతాయి అన్నమాట. సో ఆ పిట్యూటరీ గ్రంథి యాక్టివేట్ అయ్యి ఆ సరైన సమయానికి సరైన మోతాదులో ఈ హార్మోన్స్ యొక్క ఉత్పత్తి చేయడం జరిగితే ప్యూబర్టీ త్వరగా వస్తుంది అన్నమాట. అప్పుడైతే హార్మోన్స్ ఆ గ్రంథి సరిగా డెవలప్ హార్మోన్స్ ఉత్పత్తి కాకపోతే, లేకపోతే హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ ఉన్నప్పటికీ ప్యూబర్టీ అనేది సమయానికి రావడం జరగదు. జెనెటికల్గా అంటే అనువంశిక కారణాలతో మనం చూసుకుంటే, అనువంశిక కారణాలు కూడా ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. మనం ఇందాక చూసింది ఏంటి? అన్ని ఆవులు గేదెల్లో చూసాం. అంటే ఒక్కొక్క హెచ్ఎఫ్లో ఏ రకంగా ఉంది, హెచ్ఎఫ్లో తక్కువగా ఉంది, జెర్సీలో తక్కువగా ఉంది, గేదెలు ఎక్కువగా ఉంది. ఎందుకు గేదెలు ఎక్కువగా వచ్చింది, మరి జెర్సీలో ఎందుకు తక్కువగా ఉంది అంటే ముఖ్యంగా ఒక్కొక్క దానికి జెనెటిక్ క్యారెక్టర్స్ని బట్టి ఆ విధంగా చేంజెస్ ఉంటాయి. అవి మనం మార్చలేమన్నమాట. ఇంకొకటి మూడో పాయింట్ ఏంటంటే ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే చుట్టూ ఉన్న వాతావరణం. అంటే చుట్టూ ఉన్న వాతావరణం అంటే అవి పెరిగే పరిసర ప్రాంతాలు. ఉదాహరణకు కోల్డ్ ఏరియాలో అంటే చల్లని వాతావరణంలో పెరిగే పశువులు త్వరగా యుక్త వయసుకు వచ్చే అవకాశం ఉంటుంది. హీట్ ఎక్కువగా, హీట్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్న ఏరియాలో పెరిగే పశువులకి యుక్త వయసుకు లేట్గా వస్తాయి అన్నమాట. ఒకటే జాతి అయినప్పటికీ అక్కడ ఇక్కడ పెంచడం వలన ఆ హీట్ యొక్క స్ట్రెస్ వలన మన హార్మోన్స్ తగ్గిపోయి యుక్త వయసుకు పశువు లేట్గా రావడం జరుగుతూ ఉంటుంది. నాలుగోది న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ అంటే పోషణ సంబంధించిన అంశాలు. పోషణ అంటే సమతుల్యమైన పోషణ. పోషణ అంటే ఓవర్గా మేపడం కూడా తప్పు కరెక్ట్ కాదు. అండర్ న్యూట్రిషన్ అంటే తక్కువ మేపడం కూడా కరెక్ట్ కాదు. సో ఈ రెండు కాకుండా సమతుల్యమైన పోషణ. మనం ఒక ప్రోగ్రామ్ చదువుకుని ఉంటాం, RBP అంటాం. అంటే ఏంటి? రేషన్ బ్యాలెన్సింగ్ ప్రోగ్రామ్. అంటే ఒక పశువుకు మనం ప్రోటీన్ స్థాయి కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, మినరల్స్ కానీ ఏది ఎంత స్థాయిలో ఇవ్వాలనేది మనం లెక్కించే విధానమే మనం RBP లేదా రేషన్ బ్యాలెన్సింగ్ ప్రోగ్రామ్ అని పిలుస్తుంటాం. సో దాని ప్రకారం మనం సమతుల్యమైన దూడ స్థాయి నుంచే, ఒక రకంగా చెప్పాలంటే తల్లి కడుపులో ఉన్న దూడ స్థాయి నుంచి మనం దాని యొక్క పోషణ మీద దృష్టి పెట్టగలిగితే అది చాలా ఆరోగ్యవంతంగా ఉండి త్వరగా మనకు ఈ యుక్త వయసుకు వచ్చి గర్భధారణ జరిగి దూడని ఇచ్చే అవకాశం మనకు ఉంటుంది. సో ప్రధానంగా ఇవి గుర్తుపెట్టుకుంటే మేజర్ ఇవి. దీంట్లో సబ్ బ్రాంచ్ మళ్ళీ ఉంటాయి. ప్యూబర్టీని ప్రధానంగా ప్రభావితం చేసే అంశాలు వచ్చేసి హార్మోనల్, జెనెటికల్, హార్మోన్స్ ఒకటి, రెండోది జెనెటికల్ అంటే అనువంశికము, మూడవది పర్యావరణ కారకాలు, నాలుగవది సమతుల్యమైన పోషణ లేదంటే పోషణకు సంబంధించిన కారకాలు. ఇక్కడ చూడండి, అవి తెలుగులో ఇవ్వడం జరిగింది. అనువంశిక కారణాలు అంటే ఇందాక చెప్పిన జెనెటికల్, పర్యావరణ కారకాలు అంటే ఎన్విరాన్మెంటల్, హార్మోన్లు అంటే మనకు తెలుసు, సమతుల్యమైన పోషణ. ఇవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ అనువంశిక కారణాలకు వచ్చేసరికి ఇందాక మనం చెప్పుకున్నాం, ఒకటే అంటే ఇప్పుడు మనం ఒకటే ఆవులలో డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ జాతులు ఉన్నాయి. ఇప్పుడు జెర్సీ, హెచ్ఎఫ్ అవి ఫారిన్ బ్రీడ్స్ అయితే, మన దేశవాళికి వచ్చేసరికి సాహివాలు, తర్వాత గిర్రు, తార్పార్కర్, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. సో వీటిల్లోనే డిఫరెంట్ వయసు ఉన్నప్పుడు, యుక్త వయసుకు వచ్చే సమయాలు వేరుగా ఉన్నప్పుడు, ఇక స్పీసీస్ అంటే కంప్లీట్గా జాతే వేరైనప్పుడు మనకు వేరుగా ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. సో యావరేజ్గా మనం క్యాటిల్లో పైన చూసుకున్నట్లయితే 8 నుంచి 18 నెలలు. క్యాటిల్ అంటే ఆవులు అన్నమాట. హార్సెస్ గుర్రాలలో 10 నుంచి 24 నెలలు. స్వైన్ అంటే పందులు అన్నమాట. సో పిగ్స్ ఇవి వచ్చేసి 6 నుంచి 8 నెలలకే ఇవి యుక్త వయసుకు వచ్చి పిల్లల్ని వేయడం జరుగుతుందంట. షీప్లో అయితే 6 నుంచి 15 నెలలు.
ఎందుకంటే డిఫరెంట్ బ్రీడ్స్ ఉంటాయని అట్లా రేంజ్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. గోట్లు అయితే 4 నుంచి 8 నెలలు. ఇక్కడ చూడండి షీప్‌కు, గోట్‌కు ఎంత తేడా ఉంది. అంటే గొర్రెకు, మేకకు ఎంత తేడా ఉంది చూడండి. గొర్రె వచ్చేసి మనకు దాదాపు 6 నుంచి 15 నెలల సమయం పడితే మనకు మేక విషయానికి వచ్చేసరికి 4 నుంచి 8 నెలలు మాత్రమే పడుతుంది. అందుకే మనకు గొర్రెల మందలలో చూసుకోండి, గొర్రెల మందలు వృద్ధి చెందడానికి చాలా టైం పడుతుంది. అదే మేకల మంద అయితే చాలా త్వరగా మనం ఒక 20 మేకలు తెచ్చిపెట్టుకున్నామంటే 4 ఏళ్ళకి అవి ఈజీగా 100 దాటిపోతాయి అన్నమాట. సో అందువల్ల షీప్ అయితే కాస్త టైం పడుతుంది. ఇవి ఎక్కువ గోట్లో కూడా ఎక్కువ మంద పెరగడానికి కారణం ఏంటంటే ట్విన్నింగ్ ఒకటి. ట్విన్నింగ్ అంటే తెలుసు కదా, కౌల పిల్లలు. ఎక్కువ శాతం గోట్లలో మనకి కౌల పిల్ల ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒక ఈతలో 2 పిల్లలు వస్తాయి. సో త్వరగా పశువు కూడా మంద కూడా త్వరగా మనకు పెరగడం జరుగుతుంది. గొర్రెల్లో ఎక్కువ శాతం ఒక ఈతనే వస్తాయి కాబట్టి ఒక పశువుల మంద స్లోగా పెరగడం జరుగుతుంది. ఇప్పుడు గోట్ వచ్చేసి 4 నుంచి 8 నెలలు, డాగ్ అంటే కుక్కర్లో వచ్చేసి 6 నుంచి 20 నెలలు, క్యాట్ పిల్లిలో 5 నుంచి 12 నెలల సమయం తొలిసారి ఎద లక్షణాలు చూపించడానికి, తొలిసారి యుక్త వయసు రావడానికి పట్టే సమయాలు అన్నమాట ఇవన్నీ. ఇక్కడ చూడండి పర్యావరణ కారకాలు. ఇందాక చెప్పుకున్నాం మనం. పర్యావరణ కారకాలు ఏంటి? చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు. అంటే కొన్ని చోట్ల హాట్ క్లైమేట్ ఉంటుంది, కొన్ని చోట్ల కోల్డ్ క్లైమేట్ ఉంటుంది. ఇప్పుడు మనము నార్త్ సైడ్ ఆఫ్ ది ఇండియాకి వెళ్తే, అంటే అటు హర్యానా అటువైపు వెళ్ళినామంటే కాస్త కూలింగ్ ఉంటుంది అనమాట. అదే మన కిందికి సౌత్ సైడ్ వచ్చామనుకోండి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇటువైపు మనకు హాట్ అట్మాస్ఫియర్ ఉంటుంది, వేడి ఎక్కువ. కాబట్టి అక్కడ పెరిగే పశువులు, అక్కడ ఉన్న వాతావరణానికి అవి త్వరగా త్వరగా యుక్త వయసుకు కానీ యథాక్షణాలు చూపించడానికి మొదటిసారి అవకాశం ఉంటుంది అనమాట. ఎక్కడైతే హీట్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కడైతే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందో మనకి అక్కడ ఈ యుక్త వయసుకు రావడం కాస్త ఆలస్యం అయ్యే అవకాశం. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ హీట్ స్ట్రెస్ ఇక్కడ మెన్షన్ చేసినప్పుడు హీట్ స్ట్రెస్లో ఆటోమేటిక్గా పశువు ఈ మేత లేకపోతే గడ్డి తీసుకోవడం తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకు ఫీడ్ ఇంటేక్ తగ్గిపోతుంది అనమాట. అంటే అది తినే పదార్థం తగ్గిస్తుంది హీట్ స్ట్రెస్ వల్ల. ఎప్పుడైతే హీట్ స్ట్రెస్ వల్ల తగ్గిస్తుందో బాడీలో నెగిటివ్ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఎండాకాలంలో ఈ రెస్పిరేటరీ రేట్, శ్వాస తీసుకునే వేగము చాలా పెరిగిపోతుంది హీట్ స్ట్రెస్ వల్ల. సో ఈ 2 కారణాల వల్ల మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ GnRH, LH అండ్ FSH ఈ 3 హార్మోన్లు ఉత్పత్తి తగ్గిపోతాయి. ఇవే ప్రధాన కారణం. ఈ 3 హార్మోన్లు ఏవైతే ఉన్నాయో, గోనాడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్, లుటినైజింగ్ హార్మోన్, FS, ఈ 3 ఈ ఓవరీస్ అంటే ఈ పశువు యొక్క అండాశయాల్లో ఉన్న ఈస్ట్రోడియాలను ప్రేరేపించి ఎదకు రావడానికి కారణమవుతాయి అన్నమాట. కాబట్టి ఇవి ఎప్పుడైతే ఉత్పత్తి తగ్గిపోతాయో ఆటోమేటిక్గా పశువు అనేది త్వరగా యుక్త వయసుకు రావడం తక్కువగా ఉంటుంది. సో దీన్ని బట్టి మనం మొత్తానికి చెప్పేది ఏంటంటే హీట్ స్ట్రెస్, అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో మనకు ఈ పశువులు నిదానంగా లేకపోతే ఆలస్యంగా అనేది ఎదకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక మరిన్ని ఈ హీట్ స్ట్రెస్ పరిసరాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఎన్విరాన్మెంట్ అంటే ఉష్ణోగ్రత ఒకటే కాదు కదా, కూలింగ్ కోల్డ్నెస్ ఒకటే కాదు, మిగతా పరిసరాలు కూడా ఉంటాయి. అంటే పశువు ఉండే పరిసర ప్రాంతాలు, అంటే రైతు తన పశువుల చుట్టూ ఏ విధమైన పరిసరాలను శుభ్రంగా ఉంచాడా, అపరిశుభ్రంగా ఉంచాడా అనే పరిస్థితులు కూడా ఈ యుక్త వయస్సుకు త్వరగా రావడమా లేకపోతే ఆలస్యంగా రావడం అనేది ప్రధానంగా చూపిస్తూ ఉంటాయి, డిఫరెన్స్ చూపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ఎప్పుడైతే అపరిశుభ్రమైన పరిసరాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే పశువుల కొట్టం కానీ అక్కడ ఉన్న షెడ్లో కానీ అపరిశుభ్రమైన పరిసరాలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు అనారోగ్యం పాలు అవడం జరుగుతుంది. ఎప్పుడైతే అనారోగ్యం పాలు అవడం జరుగుతుందో దాంట్లో ఆటోమేటిక్గా మనకు పశువు వీక్నెస్ అయిపోయి దాని సరైన బరువు రాక, హార్మోన్స్ సరైన మోతాదులో విడుదల కాక అది యుక్త వయసుకు రావడం అనేది ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు. ఇందాక అనారోగ్యం చెప్పుకున్నాం కదా, అనారోగ్యం అంటే దానికి ఏదైనా జబ్బు చేసినప్పుడు కానీ లేకపోతే ఏదైనా వివిధ రకాల వ్యాధులు రావడం, గొంతువాపు వ్యాధి లేకపోతే టీబీ, అవి లాంగ్ వచ్చే రోగాలు అన్నమాట. టీబీ అయితే చాలా లాంగ్ టైం ఉంటుంది. ఇటువంటి రోగాలు వచ్చిన పశువు త్వరగా ఎదగరాదు. అదేవిధంగా పారాసైటిక్ ఇన్ఫెక్షన్ అంటే పరాన్నజీవులు అత్యధిక మోతాదులో పశువు శరీరంలో ఉన్నట్లయితే అవి దాని యొక్క శక్తిని అంతా తీసేసుకొని పశువు చాలా బలహీనపడుతుంది. తన ఏదైతే ఆహారం తింటుందో అది తన శరీరానికి అందదు కాబట్టి
అది ఎట్టి పరిస్థితుల్లో దాని బరువు రీచ్ కావడం జరగదు. కాబట్టి అది త్వరగా యుక్త వయస్సుకు రావడం అనేది ఇబ్బందిగా ఉంటుందన్నమాట. పోషణ సరిగా లేని పశువులు మనందరికీ తెలుసు. ఒకసారి పశువు ఈనిన తర్వాత మనం ఎంతసేపున్నా పాలు అమ్ముకోవడానికి లేకపోతే పాలను మనం సేల్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాం తప్ప దూడకు సరైన పాలు అందివ్వడం అనేది చాలా తక్కువగా చూస్తున్నాం రైతులు. సో ఇటువంటి సందర్భం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, పశువు కడుపులో ఉన్నప్పుడే దూడను మనం సరైన పోషణ అందించాల్సి ఉంటుంది అన్నమాట. సో అది ఈనిన తర్వాత సరైన కొలెస్ట్రాల్ కానీ లేకపోతే దానికి సరైన మోతాదులో పాలు ఇవ్వకపోతే అది గ్రోత్ అనేది సరిగా ఆ వయసులో జరగదన్నమాట. సో గ్రోత్ ఎప్పుడైతే జరగదో ఆటోమేటిక్గా దాని హార్మోన్స్ ప్రభావం తగ్గిపోతుంది. సో పాలు విషయం పక్కన పెడితే దాని తర్వాత దాని సరైన పాలలో దూడలకు సంబంధించిన దానా అని ఉంటుంది. సో దాంట్లో ఏమేమి ఉన్నాయి దాన్ని మనం అందిస్తున్నామా లేదా అవి చూసుకోకుండా ఏది పడితే అది ఒరిగడ్డి లేకపోతే ఏది అందుబాటులో అది పెట్టేయడం వల్ల దాని సరైన పోషకాలు అందక సరే బలహీన పడిపోతూ త్వరగా యుక్త వయసు రావడం అనేది డిలే అవుతూ ఉంటుంది. సో దానివల్ల రైతుకు ఓవరాల్గా నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మనకి ఎందుకు చెప్తున్నామంటే రైతుకు అవగాహన కల్పించాలన్నమాట. అంటే యుక్త వయసుకు రావడం త్వరగా వస్తే మనకు పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. సో మనం ఎటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలి అనేది మీరు ఏహెచ్ఏలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతు సోదరులకు అవగాహన కల్పిస్తే వాళ్ళు కొత్తగా మళ్ళీ 70,000 లక్ష రూపాయలు పెట్టి పశువులు కొనే అవసరం లేకుండా తమకున్న దూడలనే తమ దగ్గర ఉన్న పేయ దూడలని మంచి పోషణతో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ మంచి అవకాశం కల్పిస్తే అది మనకు గేదెగా మారి మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఇందాక చెప్పుకున్నది ఇది. పరిసర ప్రాంతాల్లో గురించి ఒకటి ఫోటో పీరియడ్ గురించి చెప్పాలి. ఫోటో పీరియడ్ అంటే ఏం లేదు, మనకు సాధారణంగా ఎండాకాలంలో ఏముంటుంది, డే ఎక్కువగా ఉంటుంది, అంటే పగలు ఎక్కువగా ఉంటుంది ఎండాకాలంలో. చలికాలంలో పగలు తక్కువగా ఉంటుంది, అంతే కదా. ఎండాకాలంలో మనకు చీకటి పడేసరికి 7 అవుతుంది, 6:30 7 పైనే అవుతుంది, 7 గంటలకు కానీ చీకటి అవుతుంది ఎండాకాలంలో. అదే చలికాలంలో చూసుకోండి 5 గంటలకి మనకు చీకటి మొదలవుతుంది. అందువల్ల చలికాలంలో మనకు పగలు సమయం తక్కువగా ఉంటుంది, ఎండాకాలంలో ఈ పగలు సమయం ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకు ఈ ఇంపార్టెంట్ ఈ పగలు సమయము అనేది ఫోటో పీరియడ్ అంటాం ఇంగ్లీష్లో దీన్ని. ఎందుకు ఎంత ఇంపార్టెంట్ ఈ ప్యూబర్టీ లేక యుక్త వయసు సంబంధించి అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఏంటంటే పీనియల్ గ్రంథి అని ఒకటి ఉంటుంది తల భాగంలో. పీనియల్ గ్రంథి అనేది అది ఏం చేస్తుందంటే మెలటోనిన్ అనే ఒక పదార్థాన్ని రాత్రిపూట ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. సో పీనియల్ గ్రంథి అనేది మెలటోనిన్ అనే ఒక పదార్థాన్ని రాత్రిపూట ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఈ మెలటోనిన్ వల్ల మనకి ఏంటి ఉపయోగము అంటే ఈ మెలటోనిన్ అనేది GnRH అంటే గొనాడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ అనే ఒక హార్మోన్ని ఉత్పత్తిని పెంచుతుంది అన్నమాట. అందువల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే గొనాడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుందో అది ఫర్దర్గా FSH అనే హార్మోన్ని LH అనే హార్మోన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవి వెళ్ళి మళ్ళీ అక్కడ అండాశయాన్ని వృద్ధి చెంది అక్కడ యుక్త వయసుకు వచ్చే అవకాశాన్ని కలిగిస్తాయి. సో మొత్తం అంతా చుట్టూ తిరిగితే 3 హార్మోన్ల చుట్టూ తిరుగుతుంది. ఏంటిది, GnRH ఒకటి, FSH ఒకటి, LH ఒకటి. సో ఈ మెలటోనిన్ అనే పదార్థం ఏం చేస్తుంది అంటే GnRH ఉత్పత్తి పెంచుతుంది కాబట్టి సో ఈ మెలటోనిన్ ఉత్పత్తి కావాలంటే ఏం చేయాలి, మనకు రాత్రిపూట ఎక్కువగా ఉండాలి. అందువల్ల కొన్ని రకాల పశువులేమో లాంగ్ డే బ్రీడర్స్ అంటాం. ఇవి ఏంటంటే పగలు ఎక్కువగా ఉంటే త్వరగా మనకు యుక్త వయసుకు వస్తాయి. కొన్ని షార్ట్ డే బ్రీడర్స్ అంటాం. ఉదాహరణకు లాంగ్ డే బ్రీడర్స్కి షీప్ అండ్ గోటు, షార్ట్ డే బ్రీడర్స్కి హార్సెస్ అంటే గొర్రెలు అనమాట. ఏ విధంగా ఇది డేలను తీసుకుంటుంది అంటే కంటి ద్వారా ఈ పగలు అనే సమయం ఉంది కదా అది రికార్డ్ చేస్తుంది ఎక్కడ, పీనియల్ గ్రంథిలో. ఈ పీనియల్ గ్రంథి రికార్డ్ చేయడం వల్ల దానికి సంబంధించిన మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి ఈ కన్ను ఉంది కదా ఈ ప్రాంతంలో, ఇక్కడ డే లెంత్ అనేది కంటి ద్వారా రికార్డ్ అయ్యి నర్వ్స్ ద్వారా పీనియల్ గ్లాండ్కు ఈ రికార్డ్ ఉంది, ఎంత సమయం అనేది రికార్డ్ అవుతుంది అనమాట. సో దీని ద్వారా ఇక్కడ మెలటోనిన్ అనే పదార్థం ఉత్పత్తి అయి హైపోథలామస్ని ఉత్తేజపరిచి అక్కడి నుంచి GnRH అనే హార్మోన్ను విడుదల చేస్తుంది.
సో ఇక్కడ ఏమైంది, మనకు ఓవరాల్గా మెలటోనిన్ అనేది GnRH ఉత్పత్తిని చేస్తుంది. ఈ GnRH ఫర్దర్గా మళ్ళీ మనకు పిట్యూటరీ గ్లాండ్ నుంచి LH, FSH, లుటైజింగ్ హార్మోను, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఈ రెండు హార్మోన్ ఉత్పత్తి చేసి ఇక్కడ ఉన్న అండాశయంలో గొనాడ్స్ని అభివృద్ధిపరిచి మనకు ఎదగ రావడానికి అవకాశాన్ని కలిగిస్తాయి, యుక్త వయసుకు రావడానికి అవకాశాన్ని కలిగిస్తాయి. ఇక్కడ ఒకసారి చార్ట్ ఇవ్వడం జరిగింది, ఇందాక చెప్పుకున్న అంశాలే ఒకసారి ఫోటో రూపంలో మనకి. సో ప్రధానంగా యుక్త వయసుకు రావడానికి బరువు కావాలి, బరువు సరైన అంటే 45 to 55% వెయిట్ రావాలి. అదేవిధంగా వయసు మనం చెప్పుకున్నాగా ఒక్కొక్క జాతిలో ఒక రకమైన వయసు ఉంటుంది. తర్వాత న్యూట్రిషన్ అంటే సరైన పోషణ, బాడీ కంపోజిషన్ అంటే దాని యొక్క సరైన చెప్తాం, BCS స్కోర్ అని ఒకటి వస్తుంది, అది కూడా చెప్తాను. మెటబాలిక్ ఫ్యాక్టర్స్ అంటే సరైన జీర్ణం జరిగి పోషణ సరిగా అంత త్వరగా ఎదగొస్తే వస్తుంది. తర్వాత అదేవిధంగా జెనెటిక్స్ అంటే అనువంశిక కారకం. ఇందాక చెప్పుకున్నాం కదా హార్మోన్స్, మరొకసారి చిత్రం రూపంలో మనం గమనిస్తే ఈ బ్రెయిన్ ఉంది కదా, ఈ బ్రెయిన్లో హైపోథాలమస్ అనే ప్రాంతంలో GnRH రిలీజ్ అవుతుంది. ఈ హైపోథాలమస్ అనే ప్రాంతం మనకు GnRH అంటే ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 హార్మోన్లే మనకు పశువు ఎదగ రావడానికి కానీ యుక్త వయసుకు రావడానికి కానీ ప్రధానంగా ఉత్పత్తి చేస్తాయి. ఇవి వచ్చేసి హైపోథాలమస్ వచ్చేసి మనకు GnRH అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ GnRH చూసి ఫర్దర్గా పిట్యూటరీ గ్రంథి ఉంటుంది. ఈ పిట్యూటరీ గ్రంథిలో మళ్ళీ యాంటీరియర్ పిట్యూటరీ అని, పోస్టీరియర్ పిట్యూటరీ రెండు రకాల భాగాలు ఉంటాయి. ఈ యాంటీరియర్ పిట్యూటరీ అనే భాగం నుంచి మనకు FSH, LH, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్. ఈ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే ఏంటంటే అండాశయంలో ఉన్న ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది, అంటే ఉత్తేజపరుస్తుంది అనమాట. అందువల్ల దీనికి ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనే పేరు వచ్చింది. అవి అక్కడ ఉన్న ఫాలికల్స్ని ఉత్తేజపరిచి అండంగా తయారు చేస్తుంది. తర్వాత అండం విడుదలకు ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ LH అనేది ఉపయోగపడుతుంది. అది దీని హార్మోన్స్ యొక్క విధులు అనమాట. సో తర్వాత ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ప్యూబర్టీ అంటే మనము ఎటు చెప్పుకున్నా మొత్తం ఇది చుట్టూ తిరుగుతుంటుంది. యుక్త వయసుకు రావడానికి ఏమేమి చేయాలి అనుకుంటే, ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ అంటే మంచి పోషణ పెట్టాలి, గ్రోత్ ప్రమోటింగ్ ఇంప్లాంట్స్, యూజ్ ఆఫ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ వాడచ్చు, సోమాటోట్రాపిన్స్ స్టిమ్యులేషన్, బయో స్టిమ్యులేషన్. మనము ఈ యొక్క శీర్షికలో దూడల వయస్సు మరియు బరువు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి యుక్త వయసు సంబంధించి అది ఎలా తెలుసుకోవాలో కూడా తెలుసుకోండి. మీరు దూడల పెరుగుదల అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, గర్భావృద్ధి కాలంలో తల్లి యొక్క పోషణ మరియు దూడ పుట్టిన బరువు మరియు పెరిగే కొద్దీ దూడ పోషణ ఎదుగుదల మీద ప్రభావం చూపుతాయంట. అంటే ఇక్కడ ఏంటి చెప్తున్నారంటే, దూడ పశువు కడుపులో ఉన్నప్పుడే మనం ఎలా పోషణ చేస్తామో దాని మీద దూడ పుట్టిన తర్వాత దాని ఎదుగుదల మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే అప్పుడు మనం సరిగ్గా పోషణ చేయకపోతే దూడ పుట్టిన తర్వాత అది గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడిగిన సరైన పోషకాలు మంచి ఆరోగ్యంగా ఉండి మంచి పోషణ అందిస్తే దూడ పుట్టిన తర్వాత మనకు ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. దీన్ని మనం ఎక్కడ బాగా గమనించవచ్చు అంటే ఒంగోలు జాతి ఆవులలో మనం బాగా గమనించవచ్చు. మీరు ఎప్పుడైతే ఈ ఒంగోలు జాతి ఆవును దూడ కడుపులో ఉన్నప్పుడు బాగా పెట్టి పోషిస్తారో, మంచి పోషణ అందించి సరైన సమతుల్యమైన పోషణ, దానికి కావాల్సిన మినరల్స్, కాల్షియం అన్నీ అందిస్తారో ఆటోమేటిక్గా పుట్టిన దూడ సైజ్ కూడా గమనించండి. మీరు ఎప్పుడైనా ఒంగోలు ఆవు యొక్క ప్యూర్ ఒంగోలు ఆవు ఎక్కడైనా చూస్తే మీరు అది పుట్టిన దూడ కూడా చాలా హైట్గా, చాలా యాక్టివ్గా, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ ఉన్నది దాని తర్వాత పెరుగుదల కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. 6 monthsకే చాలా పెద్ద దూడ అయిపోతుంది. ఎందువల్లంటే అక్కడ ఉన్న పోషణ అనేది కంటిన్యూ అయిపోతుంది. దాని ఎముకల సైజు కానీ ఎముకల హైట్ కానీ చాలా పెద్దగా రావడం వల్ల వచ్చిన దూడ కూడా, అక్కడ పుట్టిన కోడి దూడ కూడా చాలా పెద్దగా 6 monthsకి ఊహించినంత సైజు వచ్చేస్తుంది. సో అందువల్ల ఈ విషయం ఒంగోలులో బాగా కనిపిస్తుంది. బట్ మిగతా విషయాలు లేవని కాదు, మిగతా చోట్ల ఏమవుతుందంటే మనకు పాల యొక్క ఉత్పత్తి అనేది కనపడుతుంది మిగతా గేదె జాతిలో కానీ ఆవులు మేలుకు అవసరం. ఇక్కడ దూడలు పుట్టిన తర్వాత మనం సరైన దూడల యాజమాన్యం, ఇక్కడ ఏంటంటే మరొక ముఖ్యమైన అంశము, యుక్త వయసుకు రావడానికి మనం పోషణ సరిపోతుంది,
అదే ఆటోమేటిక్గా కొంత వయసు తర్వాత దాన్ని బరువు వస్తే వచ్చేస్తుంది అనుకోవడం పొరపాటు. ఎందుకంటే దాని దూడల యాజమాన్యం కూడా చాలా ముఖ్యం. ఏంటి దూడల యాజమాన్యం అంటే సరైన సమయాలలో నట్టల నివారణ మందు తాపడం. అంతేకాకుండా టీకాలు కూడా దానికి సరైన సమయంలో వేస్తూ వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మనం టీకాలు సరిగా వేయకపోయినా గాలికుంటు టీకాలు అదేవిధంగా గొంతు వాపు ఇవి ఏవైనా సరే మనం సమయానికి వేయకుండా ఆ వ్యాధి సోకినట్లయితే అవి దానికి తెలియకుండానే ఇమ్యూనిటీ తగ్గిపోయి వీక్నెస్ వచ్చేసి హార్మోన్స్ డెవలప్మెంట్ కూడా స్లో అయిపోయింది. అదేవిధంగా నట్టల నివారణ కూడా చాలా అతి ముఖ్యమైన విషయం. ఖచ్చితంగా ప్రతి నెలకు ఒకసారి వాటికి నట్టల నివారణ అనేది దూడల సమయంలో తాపించాల్సిన అవసరం ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, మనం బరువు వయస్సు ఈ రెండు చాలా ముఖ్యము దూడల యుక్త వయసు రావడానికి అని చెప్పుకున్నాం కదా. సో ఒకసారి బరువు ఎలా నిర్ధారించాలో దూడలనే కాదు ఏ పశువైనా మీరు ఆల్రెడీ చదివింటారు మేనేజ్మెంట్లో, ఒకసారి మనం రికలెక్ట్ చేద్దాం. సో బరువుని ఎలా చేస్తామంటే మనం Lg²/650 ఇన్ కేజెస్ అనమాట. సో లెంత్, పశువు యొక్క లెంత్, తర్వాత పశువు యొక్క గర్త్ అంటే చుట్టుకొలత ఇంటూ 2 డివైడ్ బై 650 చేస్తే మనకు ఈ విధమైన పశువు బరువును కనుక్కోవచ్చు. సో మీరు ఎలా కొలసాలనేది చాలా ఇంపార్టెంట్. ఇది పాయింట్ ఆఫ్ రంప్ నుంచి పాయింట్ ఆఫ్ షోల్డర్ దగ్గర మనం లెంత్ తీసుకోవాలి. గర్త్ వచ్చేసి హార్ట్ అంటే హృదయం ఏ ప్రాంతంలో ఉందో ఆ ప్రాంతం చుట్టుకొలత మనం తీసుకోవాల్సి ఉంటుంది. బరువు యొక్క నిర్ధారణ నుంచే ఫార్ములా. అదేవిధంగా మనం పౌండ్స్లో కొలవాలంటే Lg²/300 చేసుకుంటే పౌండ్స్లో వస్తుంది, లేకపోతే ఎల్బీస్లో వస్తుంది. అదేవిధంగా మనం 650 చేసుకుంటే మనకు కేజీల్లో వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఎక్కడైనా పశువును ఒక బరువు తీయాలంటే ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయము బాడీ కండిషన్ స్కోర్. ఒక పశువు సరైన పోషణలో ఉందా, ఆరోగ్యంగా ఉందా లేదా, దానికి సరైన పోషిస్తున్నారా లేదా అనేది BCS అంటారు. దాన్ని 1 నుంచి 5 పాయింట్లు ఇచ్చారు, దానికి ఒక స్కోర్ ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ కాలంలో మీరు గమనించినట్లయితే బాడీ కండిషన్ స్కోర్స్ 1, 2, 3, 4, 5. సో 5 స్కోర్స్ ఇచ్చారన్నమాట. ఎందుకు ఇలా ఇచ్చారు అంటే దాని యొక్క పుష్టితనంగా దానికి పెడుతున్నారా లేదా అనేది మనం ఈ లంబార్ ఒటిబ్రే మీద ఉన్న ఆకారాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఉదాహరణకు ఇక్కడ సివియర్ అండర్ కండిషనింగ్ అన్నారు, అంటే బాడీ కండిషన్ స్కోర్ 1 ఉంటే అది మాల్ న్యూట్రిషన్లో ఉంది, అంటే సరిగా పోషణ పెట్టట్లేదు అని అర్థం. ఒక గేదెకి కానీ ఆవుకు కానీ మీరు గమనించినైతే ఇక్కడ చూడండి, ఫస్ట్ కాలంలో లంబార్ ఒటిబ్రే ఏ విధంగా ఉంది, ఈ స్పైన్ ఉంది కదా, ఈ స్పైన్ అనేది పైకి పొడుచుకొని వచ్చింది. అంటే ఈ లంబార్ ఒటిబ్రే స్పైన్ ఈ పక్క ఆ పక్క అంతా గుంతలాగా పడి ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే అట్లా సైడ్కి ఆ పక్క ఈ పక్క గుంతలా పడిందో దానికి సరైన పోషణ లేదు అని అర్థం. అదేవిధంగా బాడీ కండిషన్ స్కోర్ 2 తీసుకోండి. ఇక్కడ కూడా ఈ మూడో కాలంలో కూడా చూడండి, ఈ విధంగా మనకు స్పైన్ బయటకు వచ్చి ఇట్లా ఈ గుంతల్లాగా పడిపోతున్నారు. మీరు బయట వెనక నుంచి పశువుని చూస్తే చెప్పేయచ్చు ఇది సరిగ్గా పోషిస్తున్నారు లేదనే విషయాన్ని. అదేవిధంగా బాడీ కండిషన్ స్కోర్ 2, 3, 4, 5 కూడా ఉన్నాయి. 2 కూడా అంటే ఒక రకమైన తక్కువ పోషణ ఉందని అర్థం. ఇక్కడ చూడండి పైన ఎంత గుంతలా ఉంది, ఇక్కడ ఎలా వచ్చిందో గమనించండి. బాడీ కండిషన్ స్కోర్ 3 చూసుకుంటే ఇక్కడ వచ్చేసి వెల్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఉన్నట్టు అర్థం. ఇక్కడ చూడండి ఒకసారి ఈ ఫోటో, ఈ గుంతలు అనేవి తగ్గి ఇప్పుడు ఫస్ట్ ఫోటోకి మూడో ఫోటోకి తేడా చూడండి. సో కరెక్ట్గా అంటే ఈ విధంగా ఉండాలి. పశువు యొక్క వెనక భాగం మనకి ఈ విధంగా ఉంటే అది సరైన పోషణ రైతు దానికి అందిస్తున్నాడు, అంటే బ్యాలెన్స్ రేషన్ ఇస్తున్నాడు. అదేవిధంగా బాడీ కండిషన్ స్కోర్ 5 కూడా తీసుకుంటే ఇక్కడ చూడండి ఒకసారి మొత్తం కవరే పైకి ఉగ్గు వచ్చింది, లెవెల్ అయిపోయింది అనమాట. అంటే ఇక్కడికి అసలు మీకు ఏంటి లుంబార్ ఒటిబ్రే స్పైన్ కనిపించట్లేదు. సో ఇట్లా ఓవర్గా దానికి మేపడం కూడా కరెక్ట్ కాదు. ఓవర్గా మేపడం వల్ల వచ్చే నష్టం ఏమంటే ఫ్యాట్ ఎక్కువగా డెవలప్ అయ్యి ఓవరీస్ నుంచి ఈ హార్మోన్స్ డెవలప్ అవ్వడం తక్కువగా జరుగుతుంది. అందువల్ల మరీ ఎక్కువగా ఓవర్ ఫ్యాట్ అయిన పశువులు మనం ఎక్సర్సైజ్ చేయిస్తే ఎదకొస్తాయి అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా వినే ఉంటారు.
ఎక్కువ బాగా కొవ్వు పట్టిన పశువులు, బాగా ఎక్కువ ఓవర్గా మనం మేపిన పశువులు మనం ఎక్సర్సైజ్ చేస్తే తప్ప అవి ఎదకు రావు. ఎందుకంటే చాలా అతిగా మేపడం వల్ల అవి హార్మోన్స్ ఉత్పత్తికి అడ్డుపడతాయి. ఈ బాడీ కండిషన్ స్కోర్ అనేది మనం పశువుని వెనక ఈ లుంబారో టింబరే ఉన్న పక్కన గుంతలను లేదా ఈ లెవెల్ను చూసి మనం దానికి సరైన పోషణ అందిస్తున్నారు లేదా, అది ఆరోగ్యకరమైన పరిస్థితి ఉందో లేదా అని మనం చెప్పే అవకాశం ఉంటుంది. ఇంకొకటి వయస్సు. ఇందాక మనం బరువు చెప్పుకున్నాం కదా, బరువు తర్వాత వయస్సు గురించి తెలుసుకోవాలి. వయస్సు ఎలా నిర్ధారించుకోవాలి అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది, చదివి ఉంటారు ఈ పాటికే. సో మనము పళ్ళను బట్టి వయస్సును నిర్ధారించే అవకాశం ఉంటుంది అన్నమాట. కింది పళ్ళ దవడ. ఇక్కడ బ్లూ కలర్లో చూపించినట్టు మొదటి జత 1 సంవత్సరానికి, రెండవ జత సంవత్సరం 10 నెలలకి, రెండవ జత 2.5 సంవత్సరానికి, ఇక్కడ మూడవ జత 3 సంవత్సరాలకి, నాలుగవ జత 4 సంవత్సరాలకి వస్తాయి. ఈ విధంగా మనం వయసును నిర్ధారిస్తాం. ఇది ఓవరాల్గా యుక్త వయస్సు గురించి మీకు బ్రీఫ్ ఐడియా. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా మనం రైతులకు అవగాహన కల్పించాల్సింది, మీరు దూడలను అజాగ్రత్త చేయకుండా సరైన పోషణ, వాటికి సరైన టీకాలు, తర్వాత నటల నివారణ మందులు అందిస్తే అవి త్వరగా ఎదకు వచ్చి త్వరగా కట్టి త్వరగా ఈని పాడి పరిశ్రమ పెంచుకునే రైతుల సోదరులకు లాభాలను కలిగిస్తాయి. ఈ యుక్త వయస్సు డిలే కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతుదే. ఆ విధంగా మనం అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనదన్నమాట. సో ఓవరాల్గా ఇప్పుడు దాకా చెప్పుకునేది చూసుకుంటే ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా, ఈ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అటైన్మెంట్ ఆఫ్ ది ప్యూబర్టీ అంటే యుక్త వయసుకి రావడానికి ఏమేమి అంశాలు దోహదపడతాయంటే మనం ఇందాక చెప్పుకునే ఒకసారి బ్రీఫ్గా చెప్పి క్లోజ్ చేద్దాం. ఒకటి బాడీ వెయిట్ అంటే పశువు యొక్క బరువు. మనం ఏం చెప్పుకున్నాం, 45 to 55% ఆఫ్ ది ఓవరాల్ వెయిట్లో వస్తే మనకు అది యుక్త వయసుకు వచ్చే అవకాశం ఉంటుందని. రెండవది వయసు. ఒక్కొక్క జాతిని బట్టి, అనువంశిక వయసుని బట్టి మనకు ఒక్కొక్క బ్రీడ్లో ఒక్కొక్క పశువులో ఒక రకంగా ఈ వయసు అనేది డిపెండ్ అయి ఉంటుంది. అనువంశికత మీకు తెలుసు, ఒక్కొక్క జాతిలో ఒక రకంగా ఉంటుంది. న్యూట్రిషన్, సరైన పోషణ మనం చేసినట్లయితే మనకు త్వరగా యుక్త వయసుకు వచ్చే అవకాశం ఉంటుంది. సో రేట్ ఆఫ్ గెయిన్, ప్లేన్ ఆఫ్ న్యూట్రిషన్, బాడీ కంపోజిషన్, అనిమల్ హ్యాండ్లింగ్. అనిమల్ను కూడా మనం చాలా జాగ్రత్తగా మంచిగా చూసుకుంటే, చుట్టూ మంచి వాతావరణం పరిస్తే త్వరగా మనకు ఎదకు వచ్చే అవకాశం ఉంటుంది. గర్భసంచి త్వరగా పెరగడానికి ఏం చేయాలి అనే ఒక క్వశ్చన్ ఒక సోదరుడు అడిగారు. సో గర్భసంచి త్వరగా పెరగడానికి మనము చెప్పాం కదా ఇందాక నుంచి, దూడల పోషణ నుంచే మనము అందించాల్సింది. దూడల సమయం అంటే కడుపులో ఉన్నప్పటి నుంచే మనం మంచి పోషణ, దూడ పుట్టిన తర్వాత దూడల యాజమాన్యం, సరైన సమయంలో టీకాలు, సరైన సమయంలో పోషణ, దానికి కావాల్సిన ఆహారం అందిస్తే, దూడల దాణా అందిస్తే ఆటోమేటిక్గా గర్భసంచి త్వరగా దానికి కావాల్సిన సైజులో వచ్చేస్తుంది అనమాట. మీరు మంచి ప్రశ్న అడిగారు. ఎప్పుడైతే మనకు అండర్ న్యూట్రిషన్ లేదా తక్కువ న్యూట్రిషన్ మనం పెట్టినట్లయితే పశువు అయితే పెరుగుతుంది, కానీ దాని జన్యు అనువంశికత వల్ల దాని సైజు పెరగవచ్చు, కానీ దాని లోపల ఉన్న గర్భము చాలా గర్భాశయం పెన్సిల్ సైజులో ఉంటుందన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో అది యుక్త వయసుకు వచ్చినప్పటికీ మనము ఎద చేసే అవకాశం ఉండదు. ఏ గన్ కూడా అందులో పాస్ అయ్యే అవకాశం ఉండదన్నమాట. GnRH గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం తప్పకుండా. GnRH అంటే గొనాడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్. ఇది ఒక ఉత్తేజపరిచే హార్మోన్. ఇది ఓవరాల్గా గొనాడోట్రోపిక్ అన్నారు. గొనాడ్స్ అంటే ఏంటి? ఇక్కడ మనకు లీడిక్ కణాలు పురుషుల్లో అయితే, ఫిమేల్స్లో అయితే అండాశయం. గొనాడ్స్లో ఉన్న పాలికల్స్ ఉండే వాటిని గొనాడ్స్ అంటాం. ఆ గొనాడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ అంటే ఇది FSH, LH అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. దేని ద్వారా? పిట్యూటరీ గ్రంథి ద్వారా. ఈ హైపోథాలమస్ నుంచి గొనాడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ విడుదలై అది మళ్ళీ ఏం చేస్తుందంటే పిట్యూటరీ గ్రంథి ద్వారా FSH, LH అనే హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. అది ఫర్దర్గా పోయి అండాశయాన్ని, అండంలో ఉన్న ఫాలికల్స్ని డెవలప్ చేస్తుంది. దూడలు గర్భస్రావము కాకుండా ఎలాంటి టీకాలు వేసుకోవచ్చు అని ప్రశ్న వేశారు. ఇది యాక్చువల్గా బ్రూసెల్లోసిస్ సంబంధించిన క్వశ్చన్. బ్రూసెల్లోసిస్ అంటే ఏంటంటే మనము ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధికి సంబంధించిన టీకాలని దూడలకు మాత్రమే వేయగలం. అది కూడా ఫిమేల్ కావ్స్కి మాత్రమే. 3 to 4 months ఏజ్లో వేయగలం. అంటే 4 to 5 months ఆ టైంలో మాత్రమే వేయగలం.
పశువు పెద్దగా అయిన తర్వాత ఈ టీకాలు వేసే అవకాశం లేదు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ 4 లేదా 6 నెలల మధ్యలో ఈ బ్రూసెల్లోసిస్ టీకా వేయడం వలన మనకు పశువు పెద్దగా ఈనేటప్పుడు ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి వచ్చి గర్భస్రావాలు లేకుండా జరిగే అవకాశం ఉంటుంది. ఎల్ఎస్డి అటాక్ అయిన తర్వాత కావింగ్ అయిన అనిమల్స్లో కావ్స్ అండర్ వెయిట్ అండ్ మోర్టాలిటీ అరైవ్ అయ్యాయి సార్ ఫర్ ఇనిషియేషన్ సార్. సో ఎల్ఎస్డి అనేది ఒక వైరల్ డిసీజ్, లంపీ స్కిన్ డిసీజ్ అనేది ఒక వైరల్ డిసీజ్, జస్ట్ లైక్ మన దీన్ని ఏమంటాం కరోనా లాగా. సో ఎల్ఎస్డి అనేది వైరస్ వచ్చినప్పుడు మీ అందరికి తెలుసు, వైరస్ వ్యాధి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మొత్తం ఇమ్యూనిటీ అంతా డౌన్ అయిపోతుంది, అన్ని ఆర్గాన్స్కి ఎఫెక్ట్ అయ్యి ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఇటువంటి సందర్భంలో పుట్టిన దూడలు ఆటోమేటిక్గా వీక్గా పుడతాయి. ఖచ్చితంగా వాటిని మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చనిపోతాయి. కాబట్టి దూడ పుట్టిన వెంటనే దానికి సరైన పోషకాహారం మనం బయట నుంచి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంకో క్వశ్చన్ వచ్చేసి దూడలకు మరియు పడ్డలకు కాల్షియం వాడవచ్చున్నా సార్, వాడితే ఏ వయసు నుంచి వాడాలి? దూడలకు పడ్డలకు కాల్షియము వాడొచ్చు తప్పకుండా. ఎందుకంటే ఎప్పుడైతే కాల్షియం లోపంతో ఉన్న పశువు దూడ ఈనినప్పుడు కూడా కొంత కాల్షియం అవసరం ఉంటుంది. కాబట్టి సో దూడలకు ఎప్పుడైతే కాల్షియం బోన్స్ బ్రిటిల్గా తయారవుతాయి, మీరు చెప్పింది మంచి క్వశ్చనే. చాలా వరకు ఏమంటే బోన్స్ కాల్షియం లోపం వల్ల బ్రిటిల్గా అంటే చాలా డెలికేట్గా తయారవుతాయి. కాబట్టి ఆల్మోస్ట్ ఒక 10 ml దాకా వాడుకోవచ్చు. అవసరం డాక్టర్ గారిని సంప్రదించి కాల్షియం దానికి అవసరమా లేదా చూసుకొని వాడుకోవాలి. ఓవర్గా కూడా వాడాల్సిన అవసరం అయితే లేదండి. తర్వాత పోస్ట్ పార్టం అనిస్టమ్కి రీజన్స్ ఏంటి? పోస్ట్ పార్టం అనిస్టమ్కి కారణాలు ఏంటి అని అడుగుతున్నారు. పోస్ట్ పార్టం అంటే ఏంటి? పోస్ట్ పార్టం అంటే పశువు ఈనిన తర్వాత పశువు ఎదకు రాకపోవడం, అంతే కదా. పశువు ఈనిన తర్వాత సహజంగా మళ్ళీ ఎదకు రావడానికి ఎంత టైం పడుతుందంటే ఆల్మోస్ట్ 45 days to 60 days పడుతుంది. సో మళ్ళీ ఎదకు రావడానికి 45 days నుంచి 45 నుంచి 60 రోజులు పడుతుంది. సో ఈ పశువు ఈనప్పటి నుంచి మళ్ళీ 45 నుంచి తొలిసారి ఎదకొచ్చే సమయానికి వరకు ఉన్న కాలాన్ని మనం పోస్ట్ పార్టం అనిస్టమ్ అంటాం. దానికి ప్రాపర్ రీజన్ ఏంటంటే ఎందుకు ఆ 60 రోజులు పశువు ఎదకు రాదు, 60 రోజుల తర్వాత మాత్రమే వస్తుందంటే ఇన్వల్యూషన్ ఆఫ్ ది యుటరస్ అంటాం. ఆ గర్భం సంచి ఈనిన తర్వాత తన యథాస్థానానికి తిరిగి చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది అన్నమాట. కాబట్టి అది తన యథాస్థానానికి చేరుకొని మళ్ళీ అది హార్మోన్స్ రిలీజ్ చేయాలి. కాబట్టి ఆ మధ్య సమయంలో 45 to 60 days పడుతుంది. కాబట్టి ఆ మధ్య పీరియాన్ని పోస్ట్ మార్టం అనిస్టమ్ అని పిలుస్తాం. శనగలు పెట్టడం వలన గర్భసంచి పెరుగుతుందా సార్? శనగలు పెట్టడం వలన గర్భసంచి, ఇవన్నీ ప్రోటీన్ ఫుడ్స్. శనగల్లో మొలకెత్తిన విత్తనాలు పెట్టడం, ఏదైనా సరే మనం మొలకెత్తిన విత్తనాలు పెడితే డెఫినెట్గా గర్భసంచి పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. రేట్ ఆఫ్ గెయిన్ అంటే ఏంటి సార్ అని అడుగుతున్నారు. రేట్ ఆఫ్ గెయిన్ అంటే తక్కువ సమయంలో, అంటే పరిమిత కాలంలో ఎంత బరువు, అంటే మనం ఒక నెల ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలలో ఎంత బరువు పెరిగిందని చెక్ చేసుకోవడం అనమాట. రేట్ ఆఫ్ గెయిన్ అంటే ఒక నెలకి ఇంత పెరిగింది, అంటే ఒక వారానికి ఇంత పెరిగింది అని లెక్క వేసుకోవడం రేట్ ఆఫ్ గెయిన్ అంటాం.